వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నారా? వినాయకుడి కోసం గర్కమాల రెడీ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మా గల్లీలో మేమే పూజ చేస్తున్నాం అన్నమాట. ఆ వినాయకుడికి మేమైతే 3 years నుంచి వినాయకుడికి పూజ చేస్తున్నాం. కాకపోతే ఇంట్లో ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు. సో ఫర్ ది ఫస్ట్ టైం మేము అందరం కలిసి పూజ చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేము పూజ చేయించిన రోజే అన్నదానం కూడా ఉందన్నమాట. మా పూజ అంతా హడావిడిగా జరుగుతుందేమో అని భయపడ్డా, కానీ అలా జరగలేదు. పంతులు గారు అయితే చాలా నెమ్మదిగా చక్కగా గణేశుని చరిత్ర అంతా చెప్పి ప్రశాంతంగా అయితే చేశాడు పూజ. సో మీరు కూడా అలానే ఒప్పుకోండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ति दर्शन मात्रे मने कामना पूर्ति जय देव जय देव जय देव जय देव। रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ऊटी कुमकुम केशरा हीरे जड़त मुकुट शोभा तो बरा रुंझुणती మళ్ళీ వేయడమా వదిలేస్తారు. ఓం హస్తం రక్షాల్య. ఇప్పుడు మీరు తీసుకొని మీ భార్య ఓం హస్తం రక్షాల్య. ఓం ఆగమ్య కేశవాయ స్వాహ. ఓం తాగలమ్మ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. 3 సార్లు తాగి మళ్ళీ ఒకసారి వదిలేసేస్తారు. ఓం ఆగమ్య కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మసూద నమ విక్రమాశ్రీధర ఋషికేశం నామ దామోదర శంకర కృష్ణాడు ధా పురుషోత్తమ అదో క్షానార సింహాచుత జనార్దన ఉపేంద్ర హర శ్రీకృష్ణాయ నమః. 2 అక్షింతలు తీసుకొని వాసన చూసి కుడి చేతి ఉంగరం వేలు బొటన వేలు, చిటికిన వేలు పక్కన ఉండే వేలు ఉంగరం వేలు బొటన వేలు కలిపి ఇలా ముక్కు దగ్గర పెట్టుకోవాలి. తల పైకెత్తాలి, వెన్నుపూస నిడాలను నిలబెట్టాలి. కుడివైపు నాసుకుంటూ గాలి పీలుస్తూ ఎడమవైపు నాసుకుంటూ గాలి వదలాలి. నా మంత్రం పూర్తయ్యేంత వరకు. ఓం భువః ఓం భువః ఓం శువః ఓం మఖః ఓం జనః ఓం తుమ్రేణ్యం భర్గో దేవశ్రీ మహేజ్యో యోనః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్తమృతం బ్రహ్మ భోర్భవస్సువరం. పూలు అక్షంతం తీసుకున్నాం. హిందువులది అవునా కాదా? ఎవరికైనా సందేహం ఉందా? కానీ రాను రాను రాజుగారి గుణం ఏమైందంటే గాడిదైంది అన్నట్లు మనం మన వ్యవహారాలను వదులుతున్నాం. అబ్బా మీరు బాగా చెప్పారు స్వామి, మేము ఉదయం లేస్తే ఇంటి ముందు కల్లాపు చల్లుతారు. దేంతో? సౌభాగ్యమైన 5 రూపాయల ప్యాకెట్లతో పేడతో కల్లాపు చల్లడం మానేశాం. చదువుకున్నామా? కాదు, దాన్ని కలర్ రావడానికి 5 రూపాయల ప్యాకెట్లు తెచ్చి కలిపి చల్లుతున్నాం. గడపకు పసుపు పెట్టాలి, పెడుతున్నామా? ఎల్లో కలర్ పెయింట్ వేసి రెడ్ కలర్ పెయింట్లతో బొట్లు పెడుతున్నాం. స్వామి ఇంట్లో డబ్బులు నిలబట్టంలా, ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నాం, పిల్లల ఆరోగ్యాలు బాగలేవంటే మనకై మనం చేసుకుంటున్న స్వయం కృతాపరాధాలే. కష్టమో నష్టమో అని కాపాడుతామనే భావన వదిలేస్తున్నాం. రేపు మన ఇంట్లో దొంగలు పడితే వాళ్ళు కూడా రాదు, అవునా కదా? ఇరుగు పొరుగు మంచి చెత్త సపరివార సమేతంగా స్వామి పూజ చేస్తున్నారు కాబట్టి యజమాన షాది ఇష్ట దేవత అలాగే మీకు ఇష్టమైన దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకొని
స్వామివారి తొండం మీద కలశం మీద పడే విధంగా అపూర్వాక్షలు వేస్తుంది. తలంగత్వారాధనం మహాగణపతయే నమోస్తుతే. నమస్కారం చేసుకోండి. సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం పురమే దేవ సర్వకార్యేషు సర్వదా గం గణపతయే నమః. మీద పడే విధంగా ఓం ఆపోహిష్టామయో భూర్దేవతనాథనామ శరణాయ సేవిత మోరసస్య వాజిద్రః పుస్తీరో మాతరా తస్మారంగజాభోజన్యాయ చ గణపతి దేవత స్నానం. మీరు తెచ్చిన పూజా సామాగ్రి మీద దీపాల మీద పడకుండా తెచ్చిన పూజా సామాగ్రి మీద చల్లండి. నా మీద ఒకసారి బ్రాహ్మణ సంప్రోక్షితి పడాలమ్మా. ఆపోహిష్టామయో భూర్దేవతనాథన మహిరణాయ సేవిత మోరసస్య వాజిద్రః పుస్తీరో మాతరా తస్మారంగజాభోజన్యాయ చ మహాగణపతయే నమః. స్వప్నమావాగయామి స్నానం. ఓం హృదయశోధిపతయే నమః. మీ దగ్గర పసుపు కుంకుమ ఉంది కదమ్మా, కలశం మీద స్వామి మీద ఎవ్వరికి వాళ్ళు దంపతులు దివ్య కుంకుమం పూజయామి. గంధంధరా ధురాధుషాం నిత్యపుష్టాంగర్షిణి ఈశ్వరి గుణ సర్వభూతానాం తాం యోగ ప్రియం శ్రేయగంధం ధారయామి. గణపతి దేవత అమృత బల నైవేద్యం. చూపుడు వేలు మూసేసి 3 సార్లు స్వామికి మహాగణపతయే నమః నైవేద్యం సమర్పయామి. చెవులు పట్టుకోండి, చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం పురమే దేవ సర్వకార్యేషు సర్వదా గం గణపతయే నమః. सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव. వంటలు ఎట్లున్నాయి? సూపరా? నచ్చినాయా? బాగా మీరే చేసిండు కదా, ఏ చెప్పాలి, నిజం చెప్పాలి. బాగున్నాయా? బాయ్. ఏం కర్రీ? బాగుందా? ఇక మొదలెడదామా?